శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే హౌరోగిణ యథయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కౌలు హృదయం తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ గురువుగా రచనటువంటి ఉత్తమ మనసము కవుల పరిచయం చెప్పుకుంటూ తక్కిన తర్వాత భాగాన్ని చెప్పుకుంటున్నాం. శ్రీనాథుడిని చెప్పుకుంటున్నాము. శ్రీనాథుడి కవిత్వం ఎలా అనిపించుకున్నాడో చెప్పుకుంటున్నాము. నా భాష నిజము కర్ణాటక భాష అన్నాడు. నేను చెప్పే భాష దేశాలు తిరుగుతూ చెవులకి ఎందు ఆట కన్నా చెవు ఉంది ఆట తీయంటే ఆడుతున్నది చెవుల ముందు తిరుగుతున్నది చమత్కారంలో కూడా చెప్పాడన్నమాట. ఎవరికి చెవులు నివసింపుగా ఉంటుందో అలా అందరికీ నివసింపే సాహితీ రసజ్ఞులుగా నిర్మించేట్టుగా ఉందని చెప్తున్నాడు అనమాట. ఒక్కసారి చెప్పుకుంటే ఆపేశాం. విశిష్ట ఆంధ్రదేశంలో చరిత్రలో ఆంధ్ర సాహిత్యం అన్ని కవికి దుర్లభమైనటువంటి భోగ భాగ్యములను అనుభవించి 15వ శతాబ్దంలో ఆంధ్రదేశ చరిత్రలో విశిష్ట వ్యక్తి కర్ణాటక క్షితిపాల మౌక్తిక సభాగారాంతర కల్పిత స్వర్ణ స్నాన చరిత్ర ప్రసిద్ధ కవిరాట్ అయినటువంటి శాశ్వతను ఆర్జించుకున్న మహాపురుషుడు శ్రీనాథుడు. ఈ యుగంలో శ్రీనాథుని సమకాలికల్లో పోతన మహాకవి అగ్రేసరుడు గురించి మళ్ళీ వివరంగా చాలా చెప్పుకుందాం. కొంచెం చెప్పుకుందాం. కవులలో పోతన మహాకవి అగ్రేసరుడు. శ్రీనాథునిది ప్రవృత్తి మార్గమైనట్టే అయితే ఈ భక్త కవిది నివృత్తి మార్గం అని చెప్పచ్చు. నీ కైవల్య పదములు చేరుటకు పునర్జన్మంబు లేకుండా జనంబు సఫలంబు చేసుకున్నటకు ఈ భర్త అగ్రగణ్యుడు భాగవతమును తెలుగు చేసి ఆంధ్రులకు అందించి ధన్యుడయ్యాడు. ఈ శ్రీనాథుడు కవి సార్వభౌముడు అయినట్లయితే పోతన కవి ప్రవక్త. ఈయన శ్రీకృష్ణ పరమాత్మ తత్వమును అనితర సాధ్యము గానము చేసి భక్తిభావమును ప్రేరేపించింది. భారత రామాయణముల కంటే పోతన భాగవతమునకు ప్రచార ప్రశస్తులు అతని కవిత ఎందలి కవితా స్ఫూర్తియు గీతి గుణములు ముఖ్య కారణం. అదలా ఉండే నేతావత శ్రీనాథునితో పాటు ప్రబంధ కవులకు శైలి విషయమున పోతనయు వజ్రబంతిని పెట్టాను. ఎచ్చట కుంటుపడని ధార సవప్రేయములైన చెవులకు ఇంపుగా ఉన్నటువంటి శబ్ద సంఘటనము ప్రసన్న మధురమైన భావ పరిణితి రసస్యందమైనటువంటి పద్య రచన దక్షత ప్రబంధ కవులకు పోతన ప్రసాదించిన గుణములు. శ్రీనాథ పోతనల వెనుక వనికెక్కిన ఈ యుగమునందులి కవులలో పిల్లమర్రి వినవీరభద్రుడు కవి ఒకడు. ప్రబంధ నాటకమును నవరస భరితముగా ప్రదర్శింపజేయు సూత్రధారుని ఈ కవిని పిలువవచ్చు. శృంగార శాకుంతల రూపమున ప్రబంధ కవు నాటకములను ప్రస్తావన నడిపిన వాడి కవి పెనవీరభద్రుడు కనుక శృంగార శాకుంతలము 4 ఆశ్వాస ప్రబంధం. సంస్కృత మహాభారతముందరి శకుంతలా వృత్తాంతము ఇతివృత్తముగా స్వీకరించాడు. అక్కడక్కడ ఎడనెడ మార్పుల చేర్పులతో కవికుల గురువేంటి అభిజ్ఞా శాకుంతలము అనేటువంటి మహానాటకమును సంతరించింది. వ్యాస కాళిదాసు రచనలకు ఆధారంగా చేసుకొని పెనవీరభద్రుడిని ప్రబంధముగా రూపొందించింది. పెనవీరన ప్రబంధంగా చేశాడు. ఇందు కొన్ని పట్టుల శాకుంతల నాటకమునందరి శ్లోకములను యథాతథముగా అనువదించింది. ఇందు ఈ కవి కాంచిన వేటవర్ణము ప్రబంధ కవులకు మార్గదర్శకం అయ్యే చెప్పుటకు సందేహం లేదు. ఇక అనుమానం లేదన్నమాట. ఈ కవిశ్రేష్ఠుని కృతులలో జైమిని భారతము మేల్తరమైనది అని చెప్పచ్చు, పేరు పొందిందన్నమాట. వ్యాస మహర్షి శిష్యుడైనటువంటి జైమిని సంస్కృతం అశ్వమేధ పర్వమును విపులముగా రచించాడు. దానికి కవి బండబారినటువంటి తన కవితా శక్తికి లోకానుభవము కూడా జోడించి తినిగించాడు. ఇందలి కవిత ప్రౌఢతరమై భావగంభీర్యముతో తొణుక ఆడుచుండు.
అని మిడుకు మిడుకు అని చెప్పచ్చుగా. ఈ యుగమునందలి ప్రబంధమున ప్రథమార్థమున జీవించిన కవులలో విద్యానగమునకు చెందిన నంది మల్లయ్య, ఘంట సింగనల తెలుగు వాంగ్మయమున వర్ధిల్లినటువంటి కవులుగా కానవస్తున్నారు. ఈ జంట కవులు ప్రబోధ చంద్రోదయం, వరాహ పురాణములను గ్రంథములను రచించిరి. ప్రబోధ చంద్రోదయమునకు మూలము సంస్కృతము కృష్ణ మిశ్రుడు అనే కవి రచించిన ప్రబోధ చంద్రోదయ నాటకం. ఇది వేదాంత గ్రంథం. ఇందలి అంగిరసము శాంతము, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వివేకాదులు అని శబ్దమిక భక్తి ఉపనిషత్తుమైనటువంటి ఒక ఇందలి పాత్రలకు క్లిష్టమైనటువంటి వేదాంత విషయం ఇందులో ఉన్నది. ఈ కవులు ఇద్దరు కూడా సుబోధములను వర్ణించుటలో తమ ప్రతిభను ప్రదర్శించుకున్నారు. వరాహ పురాణమును వ్రతములతో నిండింది. అందుండి రసవద్ఘట్టములను మాత్రమే తీసుకొని వర్ణాదులు చేర్చి 12 ఆశ్వాసముల గ్రంథముగా తీర్చిరి. వీరి వర్ణనములు సరసములై చదువులకు చెవులు ఊహించుచుండు. అనగనగా రాగము శ్రయించు తినగవేము తీయగా ఉన్నట్టుంటుంది. ఈ కాలంలోనే చరిత్రాత్మకమైనటువంటి కావ్యములు బయలుదేరాయి. అట్టి కథాకావ్యములో పేరమరాజు జక్కన రచించిన విక్రమార్క చరిత్రం, ఆంతామాచిని భోజరాజీయం, కలవి గోపరాజు రచించిన సింహాసన ద్వాచింశతి ఒట్టింగము చెప్పదగినవి. విక్రమార్క చరిత్రము శకకర్త అయినటువంటి అద్భుత సాహస గాథలను వర్ణించి కథాశైలిని కథాకావ్యం. యుగలక్షణమునకు శ్రీనాథుడు పోతన్ల అలంకారిక శైలిని పెంపొందించి కవులలో జక్కన ఒకడు. జక్కన కవిత చిక్కనది. శబ్దముల కూర్పులలో జక్కన చూపిన నేర్పు అసామాన్యమైనది. పొందిక ఇమిడిక ఇతని కవిత యొక్క ముఖ్య లక్షణాలు. అనంతామాచుడు కవితా కవిత్వం యొక్క లోతులను ముట్టిన మేటి శిల్పి. పాత్రలను అతి సహజంగా చిత్రించి చదువుల కనుల ముందు నర్తింపజేయుటలో కవితతో సాటివచ్చు కవులు అరుదుగా ఉంటారు. కవిత్వము కళ సన్నగిల్లకుండా చిన్న చిన్న ఉపాఖ్యానములను నీతి ప్రబోధములుగా చెప్పి భోజరాజ్యమునందు ధర్మ సౌందర్యమును కూడా ఈతడు చూపింది. ఆంధ్రదేశంలో ఆబాలగోపాలము చెప్పుకొని మురిసిపోవు గోవ్యాఘ్ర సంవాదము ఈ భోజరాజ్యమందలిదే. అనంతుడు చందోదర్పణము, రసాభరణము, లక్షణ గ్రంథములను కూడా రచించుట చేత ఇతనికి ప్రామాణిక కవిగా పరిగణితుడు. సింహాసన ద్వాతంస్థితిలో భోజరాజు విక్రమార్క సింహాసనం అధిష్ఠించుటకు 32 సాలభంజికలను అతనికి చెప్పుటకు కథలుగా వర్ణించు కావ్యము నాటి సామాజిక వాతావరణం చిత్రించు కబములలో నుండి అగ్రగణ్యమే ఉన్నది అని కవులలో కావ్యాల్లో మొట్టమొదట స్థానం పొందింది. పౌరాణికులు నూనెగుడ్డల వాణిని దొంగను కథను చింతపండుని వర్ణించటంలో కూడా గోపరాతని ప్రతిజ్ఞ నిరుపమానది, అంటే సాటి లేనిది అని సాటింది ఆ కవిత్వం వల్ల. అపూర్వ పద ప్రయోగ రత్నమునకు ఈ కావ్యము సాగనం వంటిది. కవితాశిల్పమును దక్కన విక్రమార్క చేతుల్లో సాటికి రాలేకున్నను స్వాభావికతలో దానితో పోటీకి నిలవచ్చునని పలుకుటకు వెనుకాడక అక్కర్లేదు. సంస్కృతమును పంచతంత్రమును అనువాదముగా చేసిన పంచతంత్ర కావ్యం ఇంకొక కథాకావ్యం. పంచతంత్ర ప్రపంచ భాష అన్నిటిలో కూడా అనుభవించడం చేత దీనికి ప్రచారము ప్రశస్తులు కూడా తార్కాణమైంది, హేతువైందన్నమాట, కారణమైంది. ఇందులో పాత్రలు పశుపక్షాలు సహజ సంభాషణలకును పాత్రల మనోభావ చిత్రణలకును ఈ పంచతంత్రము పేరు పొందింది. దీనిని పూర్వకావ్యమునుగా రచించిన వాడు రూపగుంట నారాయణ కవి. ఇక
ఈ యుగములో ద్విపద కవితా శాఖకం చేపట్టి హరిశ్చంద్రోపాఖ్యానమును నవనాథ చరిత్రమును రచించి ఆ శాఖను తిరిగి ఉద్ధరించబడినటువంటి మేటికవి అని కవులచే స్తుతింపబడినవాడు గౌరణ. ద్విపదను విసుగు జనింపకుండా ఎగుడు దిగుడు లేని వంకలు పెట్టరాని శైలిలో రచించుటయందు పాత్రల సజీవ చిత్రములందు గౌరణ అద్వితీయుడు. తెలుగు సాహిత్యం ముందరి ఉత్తమ ద్విపద కావ్యములలో గౌరణ హరిశ్చంద్రోపాఖ్యానముతో సాటి వచ్చే గ్రంథము రంగనాథ రామాయణం ఒకటియే అని పెద్దలందరూ. ఈ అసమగ్రముగా కొంచెంగా లభించినప్పుడు కూడా నిస్సంక కొమ్మనామాచుడు రచించినటువంటి శివలీలా విలాసము ఎన్నదగిన కావ్యం. ఇందలి కవిత తన లక్షణమైనటువంటి కవి తన లక్షణమైన ఈ కాశీఖండ కృతిపతి అయినటువంటి వీరభద్రారెడ్డి తమ్ముడగు దొడ్డారెడ్డికి అంకితం ఇయ్యబడింది కనుక ఈ కొమ్మన శ్రీనాథుని సమకాలికుడుగా ఉండవచ్చు. శ్రీనాథుని సమకాలికుడు కవులలో మడికి సింగన్న ప్రసిద్ధుడు. ఈ సింగన్న తిక్కన సోమయాజికి కుమారుడు కొమ్మన ఒక దౌహిత్రుని పుత్రుడని ఈ విషయమును సింగనయే స్వయముగా చెప్పాను. ఈతడు పద్మపురాణము, జ్ఞాన వాసిష్ఠ రామాయణము, భాగవతం దశమస్కందము ద్విపద కావ్యము అని ప్రసిద్ధి కావ్యమును రచించాను. ఈతని కవిత ఉదాత్తమై ప్రాచీన కవితా గుణములను పుణికి పుచ్చుకున్నది. అలా పుణికి పుచ్చుకున్నట్లుగా ప్రకాశిస్తుంది. అరాసును తెలుగు సంకలన గ్రంథములలో మొట్టమొదటి కవి అయినటువంటి సకల నీతి సమ్మతమైనటువంటి కూర్చిన కవి ఈతడే. సకల నీతి సమ్మతమును చెప్పిన కవి ఈతడే. ఇక ఈ కాలమున చెప్పిన కవులలో ఒకడు శ్రీనాథుని బావమరైనటువంటి దగ్గుపల్లి దుగ్గయ్య. ఉత్తమ శ్రేణికి చెందిన కవివర్యుడు. ఈతడు కఠోపనిషత్తునందు అనునాసిక పర్వం నందును కానవచ్చు కథను స్వీకరించి నాసికేతోపాఖ్యానము రచించాడు. ఇందలి శైలి జాతీయ పదములతో కూడి ఉడికారములతోనూ నిండి ప్రసిద్ధి పొందింది, అందాన్నిచ్చింది. ఈ యుగంను పదకవితా శాఖకు చెందిన గానాంశము ప్రధానంగా గల గేయ శాఖలను కూడా కూర్చినది సంకీర్తనాచార్యుడు. పదకవితా పితామహుడని పేరు ప్రసిద్ధి పొందినటువంటి యశస్సును పొందినటువంటి నుతులు పొందినటువంటి తాళపాక అన్నమాచారి ఈ గేయ కవితా శాఖను ప్రవర్తింపజేశాడు. మార్గ కవితా శాఖ ఎందు పోతనగిరి ప్రముఖ స్థానం ఉన్నదో గేయ కవితా శాఖ ఎందు అన్నమాచార్యునకు అంత ప్రధాన స్థానం ఉంది. ఆ ముద్దులలకు నట్టి అచ్చతెనుగు పలుకులు చదువు పలుకుబడులు కూడా ఈతని యొక్క సంకీర్తనలు కనుల వంటివి అంటే కళ్ళ కనిపించే రాయగలడు అన్నమాట. పైన పేర్కొనగలిగిన కవులందరూ కూడా ప్రబంధ పౌరయములను జనించినటువంటి పుట్టి తన రచనల మూలంలో మున్ముందు అవతరించుతున్న ప్రబంధ కవితా సుందరికి సర్వ అలంకార శోభము పద్య రచనను సిద్ధపరచుటకు కృషి కావించిన వారే. అనివార్య పద్ధతిలో కొత్త ధనులను శైలిలో అలంకారికతను భావములో భక్తి శృంగారాధత కల్పంలో స్వతంత్రత మున్నగు లక్షణములను ఈ కవులు ప్రబంధ కవులకు అందించేటువంటి అందుకనే ప్రబంధయుగమునకు అంత గొప్ప పేరు కలిగింది. అందుకనే అన్యమైనటువంటి హితంగా మంచి పేరు పొంది యుగముని ప్రబంధ యుగమని ప్రబంధ పౌరయుగమని పేర్కొని సమంజసం అన్నమాట. అలాగే ఈ యుగం నందరి కవులు కవితా ప్రభావముల చేతను వైదేశీ యుగము చేత కూడా విశిష్టుడైనటువంటి శ్రీనాథుడు
ప్రవర్తించడం వల్ల శ్రీనాథి కవిత్వం ప్రవర్తించడం వల్ల ఈ ప్రబంధ పౌరయుగం అనే శ్రీనాథ్ యుగం అని కూడా చెప్పుకుంటే ఎంతో సమంజసం. ఇదేంటి ఇప్పుడు ఒక కవులు అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను.